హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. ఈరోజు అయితే ఎంతో రుచికరమైన గజ్జికాయలు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ ప్రాసెస్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నానండి. దాన్ని అయితే ఇలాగ బద్దలైతే చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న హోల్స్ ఉన్న వైపునైతే ఇలాగ తురుముకోవాలండి. ఇలా కొబ్బరికాయ మొత్తాన్ని అయితే తురిమేసుకోవాలి. చూడండి, ఇలా అయితే తురిమేసుకుని అయితే పక్కనైతే ఉంచుకుని స్టవ్ పైన అయితే ప్యాన్ అయితే పెట్టుకుని కొంచెం నెయ్యినైతే వేసాను. నేతిలోనైతే జీడిపప్పునైతే వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు మొత్తాన్ని వేసుకుని అయితే బాగా వేయించుకోవాలి. జీడిపప్పుతో పాటు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, మనకి ఇష్టమైనవి. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇవైతే ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడైతే పిండిలోకి అయితే వేడి ఆయిల్ని అయితే కాచుకుని అయితే పోసుకోవాలి. ఇది వచ్చేసి కేజీ పిండిని అయితే తీసుకున్నాను. తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 స్పూన్లంతా బొంబాయి రవ్వను కూడా వేసుకుంటున్నాను. దీన్నే ఉప్మా రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ. దాన్ని అయితే 2 స్పూన్లు అయితే వేసుకుని ఈ మూడింటిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి వేడి ఆయిల్ను కూడా పోసుకోవాలండి. కాచుకున్న ఆయిల్ పోసుకోవడం వల్ల, ఇలా వేడి ఆయిల్ పోయడం వల్ల కజ్జికాయ అయితే గుల్లదనం అయితే బాగా వస్తుంది. ఇలా అయితే మూడింటిని కలుపుకున్న తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకుంటూనైతే దీన్ని చపాతీ ముద్దలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండిని అయితే పక్కనైతే పెట్టేసుకుని దీని లోపలికి పోపునైతే ప్రిపేర్ అయితే చేసుకుందాము. ఇప్పుడైతే పిండినైతే కలిపేసుకుని పక్కనైతే ఉంచేసుకోవాలి. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకుని కొంచెం నెయ్యి అయితే వేసుకుని దీనిలోనే ఈ కప్పుతో అయితే 2 కప్పుల బొంబాయి రవ్వనైతే వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ ఒకే కప్పుతో అయితే కొలతలు అయితే వేసాను. మీకు అయితే కప్పు అయితే చూపిస్తానండి. ఈ కప్పుతో అయితే ప్రతి ఒక్కటి 2 కప్పుల చొప్పున అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని బాగా మంచి వాసన వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే స్టవ్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల కొబ్బరి తురుమును కూడా వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి తురుము కూడా బాగా వేయించుకోవాలి. ఈ రెండింటిని అయితే బాగా వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కకైతే తీసేసుకోవాలి. ఇలా అయితే వేగిపోతే సరిపోతుంది. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. అదే ప్యాన్లో అయితే ఇప్పుడైతే 2 కప్పుల పల్లీలను కూడా వేసుకుంటున్నాను. ఈ 2 కప్పుల పల్లీలను అయితే లో ఫ్లేమ్లోనే కలర్ మారేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకుని పక్కకైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే 2 కప్పుల నువ్వులను కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకున్నాను, ఇలా కలర్ మారేంత వరకు. ఇప్పుడైతే 2 కప్పుల పంచదారని అయితే తీసుకున్నాను. ఈ పంచదారని అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని దీంట్లోనే యాలకులను కూడా వేసుకోవాలి. యాలకులను కూడా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ పౌడర్ని అయితే కొబ్బరి ఉప్మా రవ్వ అయితే వేయించుకుని పక్కన ఉంచుకున్నాను కదా, దానిలో అయితే వేసేసుకున్నాను. పల్లీలను కూడా ఇలా అయితే పొడైతే చేసేసుకున్నాను. కొంచెం బరకగానే చేసుకోవాలి. దీన్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోనైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నువ్వులను కూడా పొడైతే చేసేసుకున్నాను. దీన్ని కూడా వాటిలోనైతే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలోనే జీడిపప్పు అయితే వేయించుకున్నాం కదా, వాటిని అయితే చిన్న ముక్కలుగా అయితే చేసుకుని వీటిని కూడా దానిలో అయితే వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ దీనిలో వేసుకున్న తర్వాత దీనిలోకి కప్పున్నర బెల్లాన్ని కూడా వేస్తున్నాను. 2 కప్పులు పంచదార అయితే వేసాను కదా, కప్పున్నర బెల్లాన్ని అయితే వేస్తున్నాను. ఇలా అయితే తీపి కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇలా అయితే వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడైనా బెల్లం కొంచెం పెద్ద ముక్కలు ఉంటే ఇలా చేతితో అయితే ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వీటన్నిటిని. గజ్జికాయలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇలా చేసుకుంటే రుచిగా కూడా ఉంటాయి. ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకైతే కలిపిన తర్వాత అయితే పిండి చూపించలేదు.
ఇదిగోండి పిండి అయితే ఇలా కలుపుకొని ఇలా అయితే ఉంచుకున్నాం కదా, ఇలాగైతే బాల్స్ అయితే చేసుకుని సైజులో ఇలా చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని అయితే గజ్జికాయల చెక్క పైన అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్లు అయితే కోపునైతే వేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్ల కోపును వేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోనైతే వాటర్ అయితే తీసుకుని ఇలాగ వేలు ముంచుకుని అయితే తడి చేసుకుని ఇలాగ చపాతీ చుట్టూ అయితే ఇలా అయితే తడి చేయాలి. ఇలా చేయడం వల్ల ఇదైతే గజ్జికాయ బాగా అతుక్కుంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి బాగా అతుక్కోకపోయినప్పుడు ఆయిల్ అయితే ఈ కూప అంతా వచ్చేసి నూనె అయితే మాడిపోతుంది. ఇలా అయితే బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇదిగోండి ఇలాగా ఒక గెరిటితో కానీ లేకపోతే ఒక నైఫ్తో కానీ ఇలాగైతే ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అంతానైతే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని అయితే ఒక పక్కన అయితే ఉంచుకోవాలి. ఇదిగోండి గజ్జికాయ అయితే ఇలా అయితే వచ్చేసింది. ఇలా అయితే మొత్తం పిండిని అయితే గజ్జికాయలను అయితే చేసేసుకుంటున్నాను. చేసుకుని అయితే వీటన్నిటిని అయితే ఒక పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుంటాను. చూడండి ఇలా అయితే చేసేసుకున్నాను. ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని కూడా మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అయితే మళ్ళీ గజ్జికాయలు చేసుకుంటే పిండి అయితే ఆరిపోయి ఉంటుంది కదా, బాగా వస్తాయి. చూడండి ఇలా అయితే కొంచెం కోపు కూడా మిగిలింది. పొయ్యిని అయితే అంటించుకున్న తర్వాత ఇదిగోండి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే గజ్జికాయలు అయితే వేస్తాను. ఇలా పుల్లల పొయ్యి మీదే పిండి వంటలు చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి. ఇలా అయితే ఆయిల్ హీట్ అయ్యింది. దీనిలోనైతే ఒక 5 గజ్జికాయలు అయితే పట్టాయి. ఇలా వేసుకున్న వీటిని అయితే 2 వైపులకి తిప్పుకుంటూనైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే 2 వైపులకి తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే ఒకవైపు వేగి ఒకవైపు అయితే వేగకోకుండా ఉంటాయి. ఇలా అయితే 2 వైపులనైతే తిప్పుకుంటూ బాగా కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి లైట్గా కలర్ మారుతున్నాయి. ఎందుకంటే ఇలా మారిన తర్వాత అయితే వీటిని అయితే తీసేస్తున్నాను. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. చాలా బాగా అయితే వచ్చాయి గజ్జికాయలు అయితే. ఇలాగే మొత్తం గజ్జికాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం గజ్జికాయలను అయితే ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాను. చాలా బాగా అయితే వచ్చాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.